ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మనుషులందరికీ సవాలుగా మారింది. తీవ్ర మానసిక ఒత్తిడి కారణంగా అనేక మంది అనేక రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. దీంతో చాలామంది తమ ఆరోగ్యాలను కాపాడుకోవడం కోసం ఆసుపత్రులు, మెడికల్ షాపుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణలో వైద్యులు ఎంత కృషి చేస్తున్నారో ఫార్మాసిస్టుల కృషి కూడా అంతే ఉంటుంది. ప్రపంచ ఫార్మాసిస్టుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. ప్రజల ఆరోగ్య పరిరక్షణలో ఫార్మాసిస్టులది కీలక పాత్ర. వివిధ రోగాలను నయం చేయడానికి వాడే మందుల తయారీ దగ్గర నుండి వాటిని రోగులకు అందజేసే వరకు ఫార్మాసిస్టులది కీలక పాత్ర. రోగుల వ్యాధిని నిర్ధారించి మందులు రాయడం డాక్టర్ల పనైతే వాటిని ఎప్పుడు వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి, ఎంత మోతాదులో వేసుకోవాలి అనే అంశాలను రోగులకు సవివరంగా తెలియజేసేది ఫార్మాసిస్టులే. అంతేకాకుండా మందులను మోతాదు మించి వాడితే తలెత్తే దుష్పరిణామాలను కూడా రోగులకు వివరించేది ఫార్మాసిస్టులే. జలుబు, దగ్గు, జ్వరం వంటి సాధారణ జబ్బులు వస్తే జబ్బుల బారిన పడిన వారు ముందుగా పరిగెత్తేది మందుల దుకాణానికి. చాలామంది ఆసుపత్రుల వరకు వెళ్లకుండా చిన్న చిన్న జబ్బులను ఫార్మాసిస్టులు అందించే మందులతోనే తగ్గించుకుంటారనేది యథార్థం. రోజురోజుకు రోగాల బారిన పడే వారి సంఖ్య పెరుగుతుండటంతో మందులను 24 గంటల పాటు అందుబాటులో ఉంచడం అనివార్యమైంది. దీంతో చాలామంది ఫార్మాసిస్టులు తమ మందుల దుకాణాలను రేయింబవళ్లు తెరిచే ఉంచుతున్నారు. దీంతో అర్ధరాత్రి పూట రోగులకు మందులు అత్యవసరమైనప్పటికీ దొరకవు అనే బాధ లేకుండా పోయింది. కరోనా మహమ్మారి కాలంలో ఫార్మాసిస్టులు అందించిన సేవలు ఎనలేనివి. కరోనా మహమ్మారి భయానికి ప్రజలంతా ఇల్లు దాటి బయటకు రావడానికే భయపడిన పరిస్థితుల్లో ఫార్మాసిస్టులు ధైర్యంగా కరోనా రోగులకు మందులు ఇచ్చి ఎంతో మంది ప్రాణాల్ని కాపాడారు. ఈ క్రమంలో ఫార్మాసిస్టులు సైతం కరోనా మహమ్మారి బారిన పడ్డారు. తమ ప్రాణాల్ని ఫనంగా పెట్టి ఫార్మాసిస్టులు అందించిన సేవలు ఎంతో గొప్పవి. అందుకే ఫార్మాసిస్టును రెండవ వైద్యునిగా చెప్పుకుంటారు. ప్రపంచ ఫార్మసిస్టుల దినోత్సవ సందర్భంగా ఫార్మసిస్టులందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రస్తుతం ఫార్మసిస్ట్ యొక్క రోల్ ఆరోగ్యం అనే దాంట్లో ఎంతో ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే ఎన్ని పరీక్షలు చేసినప్పటికీ, రోగ నిర్ధారణ జరిగినప్పటికీ ఫార్మసిస్ట్ అనే వ్యక్తి సరి అయిన మందులు సరి అయిన రీతిలో వాడేవి రీతిగా చెప్పడం వల్లనే రోగం తక్కువైతే తప్ప ఆ మందులు సరైనవి కాకపోతే రోగం తగ్గే అవకాశం ఉండదు. కాబట్టి ఆరోగ్యమైనటువంటి రింగ్ ఏదైతే అనుకుంటున్నామో దాంట్లో డాక్టరుతో పాటు నిర్ధారణ జరిగిన తర్వాత ఫార్మసిస్ట్ది ముఖ్యమైనటువంటి పాత్ర. సేవ చేస్తూ ప్రజలందరి మన్నలు పొందుతున్నాం. అదే క్రమంలో ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి మనం అవిశ్రాంతంగా పనిచేస్తూ ఉన్నాం. గతంలో వచ్చినట్టు కరోనా అయినప్పటికీ కూడా అలాంటి సందర్భంలో కూడా మనం ప్రాణం పోతుందని తెలిసి కూడా మనం మ్యాక్సిమం టైం అంటే ఎంత సమయం వెచ్చించగలమో అంత సమయం వెచ్చించి ప్రజలందరికీ సర్వీస్ చేసాం, సేవ చేస్తున్నాం. అలాగే ఇప్పటికీ ఇంకా మనం రాబోయే కాలంలో కూడా ఎలాంటి విపత్కర పరిస్థితులైనా మనం సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే మనం ఈ ప్రస్తుత తరుణంలో ఫార్మసిస్ట్ యొక్క పాత్ర ప్రజలకు మరింత చేరువ కావడానికి మనం అవిశ్రాంతంగా కృషి చేస్తూ మెరుగైన సేవలు అందించే దాంట్లో భాగంగా ఇప్పుడు వస్తున్నటువంటి మెడికల్ డివైసెస్ కావచ్చు, నిత్య నూతనంగా వచ్చేటువంటి కొత్త కొత్త మాలిక్యూల్స్ కావచ్చు, వాటి మీద అవగాహన పెంపొందించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న తరుణంలో ఒక్కొక్క చిన్న చిన్న వేరియేషన్తో చాలా మాలిక్యూల్స్ వస్తూ ఉన్నాయి. ఎందుకంటే రోగాలని తగ్గించడం కొరకు సైంటిస్టులు ఏవైతే కొత్త కొత్త మాలిక్యూల్స్ తయారు చేస్తారో వాటి మీద మనకు కూడా చాలా అవగాహన కావాలి. కొత్త కొత్త డివైసెస్ కూడా వస్తూ ఉన్నాయి. ఆ డివైసెస్ని ఎట్లా వాడాలి, కొన్ని డివైసెస్ వాడడం రాకపోతే వాటి వల్ల రోగం తగ్గే అవకాశం ఉండదు. ఉదాహరణకు ఇన్హేలర్ మనం వాడుతూ ఉన్నాం. ఇన్హేలర్ వాడిన తర్వాత ఖచ్చితంగా నోరు వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకోకపోతే మౌత్ అల్సర్స్ వచ్చి వాళ్ళకి ఇంకొక కొత్త డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లాంటివన్నీ తెలియాలంటే ప్రతి ఫార్మసిస్ట్ ఖచ్చితంగా సంవత్సరంలో 2 సార్లు అయినా సరే మినిమం కంటిన్యూ ఫార్మసీ ఎడ్యుకేషన్ CPE అంటారు. అట్లాంటి కాన్ఫరెన్స్ వచ్చినప్పుడు ప్రతి ఫార్మసిస్ట్ విధిగా అటెండ్ అయ్యి మనని మనం మెరుగుపరుచుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి. కాబట్టి ఇట్లాంటి వాటిలో తర్ఫీదు పొంది మనం ఇంకా మెరుగైన సేవలు అందించే విధంగా ప్రయత్నం చేయాలి. అందుకు ఎట్టి పరిస్థితులలో నియర్ బై ప్రాంతంలో ఉండేటువంటి ఏ దగ్గరైనా సరే ఈ కంటిన్యూ ఫార్మసీ ఎడ్యుకేషన్ చాలా సందర్భాల్లో మనకు రాష్ట్రంలో దేశ స్థాయిలో జరుగుతూ ఉంటుంది. వాటికి అటెండ్ అయ్యి మనని మనం తర్ఫీదు పొందించుకొని మనం మెరుగైన సేవలు అందించి ప్రజల నుంచి మన్నన పొందాలని కోరుకుంటున్నాను. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో మన తెలంగాణ రాష్ట్రంలో చాలా నకిలీ మందులు పట్టుబడుతూ ఉన్నాయి. లెక్కలేని మందులు పట్టుబడుతూ ఉన్నాయి. అలాగే కొంతమంది ఫార్మసిస్టులు కూడా వారికి తెలియకుండా కొన్ని రకాల మందులు
ఇస్తున్నారని రకరకాల అపోహలు మార్కెట్లో వస్తున్నాయి. కాబట్టి వీటి మీద మనం నిశ్చిత పరిశీలన చేసి ఎవరైనా సరే మందులు మీరు కొనేటప్పుడు అథరైజ్ సాగిస్ దగ్గర కొనండి. ఎందుకంటే అక్కడ డూప్లికేట్ వచ్చే అవకాశం ఉండదు. ఈ డూప్లికేట్ అనేవి ఎక్కువ రకరకాల మాధ్యమాల ద్వారా రకరకాల సైడ్ నుంచి వస్తున్న వాటి వల్ల వస్తున్నాయని చాలా రిపోర్ట్లు వస్తూ మనకు అయితే అందుబాటులో ఉన్నాయి. కాబట్టి అథరైజ్ స్టాక్స్ దగ్గర కొన్నట్టయితే నకిలీ మందులు వచ్చే అవకాశం ఉండదు. మనని మనం డీగ్రేడ్ చేసుకున్నట్టయితే నకిలీ మందులు సరఫరా చేస్తే ప్రజలకు సేవ చేయాల్సిన మనము వారికి అన్యాయం చేసే వాళ్ళు అవుతాం. కాబట్టి దయచేసి ఫార్మసిస్టులు అందరూ అథరైజ్ స్టాక్స్ దగ్గర కొని మంచి మనకు ఏమాత్రం అనుమానం వచ్చినా మన నియర్ బై ప్రాంతంలో తనిఖీ అధికారికి సమాచారం ఇచ్చి అట్లాంటిది మరోసారి జరగకుండా మన ప్రాంత ప్రజలని రక్షిస్తూ మనల్ని మనం పెంపొందించుకొని వారి మన్ననలు పొందాలని కోరుకుంటున్నాను. ప్రత్యేక ధన్యవాదాలు. మరొక్కసారి ప్రపంచ ఫార్మసిస్టుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.